అధికార పార్టీకి సంబంధించిన ఒక నేత ప్లీజ్ నా ఇల్లు కూల్చొద్దు అంటూ అధికారుల్ని మొరపెట్టుకున్న అధికారులు అడుగుతున్నారంటే ఇప్పుడు నేను చెప్పే వార్త అటువంటిదే. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు ప్రజావానికి వెళ్ళారు. జిహెచ్ఎంసీ అధికారుల దగ్గరికి వెళ్ళి అధికారులతో ఆయన ఒక వినతిని ఇచ్చుకున్నారు. ఇటీవల కాలంలో కేబీఆర్ పార్క్ చుట్టూరా ఒక ఫ్లైఓవర్ రాబోతున్నాయి, అండర్ పాస్లు రాబోతున్నాయి. కొంత ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగబోతున్నాయి, రోడ్ కన్స్ట్రక్షన్ జరగబోతున్నాయి, చాలామంది ప్రముఖుల నివాసాలు కూడా కోల్పోబోతున్నాయని వార్త మనం విన్నాం. అయితే దానికి సంబంధించిన అంశంలో తన ఇల్లు కూడా కోల్పోతుంది కాబట్టి కేబీఆర్ పార్క్ చుట్టూటువంటి రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలాన్ని సంబంధించి ఇప్పటికే మార్కింగ్ చేశారు. సేకరణ పైన మరోసారి పునరాలోచన చేయాలని చెప్పి హైడ్రాని చంద్రశేఖర్ రెడ్డి కోరినట్టు తెలుస్తోంది. జిహెచ్ఎంసీ అధికారులని ఆయన కోరినట్టు తెలుస్తోంది. రోడ్డు విస్తరణ తన భూమిలో ఒకవైపు 20 మరోవైపు 30 అడుగుల లోపల వరకు వెళ్తోంది కాబట్టి భూమిని సేకరించే అంశం పైన వివరణ ఇవ్వాలని చంద్రశేఖర్ రెడ్డి వారిని కోరినట్టు తెలుస్తోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే తన ఇంటి స్థలం కూడా కోల్పోతున్నారు కాబట్టి ఆ విషయం పైన తనకి కొంత సమాచారం ఇవ్వాలని చెప్పి ఆయన డీటెయిల్డ్గా సమాచారం తెలుసుకునేందుకు ఈరోజు ఆ కార్యాలయానికి వెళ్ళినట్టు తెలుస్తోంది. మొత్తం మీద చంద్రశేఖర్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ సంబంధించిన నేతనే కాకుండా అల్లు అర్జున్ మామ కూడా కాబట్టి కొంత స్పెషల్గా అంటే కొంత స్పెషల్ అటెన్షన్గా ఉంది. సో ఈరోజు ఆయన కార్యాలయానికి వెళ్ళడం, అక్కడ అధికారులని వినతి ఇవ్వడం, అధికారులకు సంబంధించి సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన కోరడం కొంత చర్చనీయాంశంగా మారింది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ మనకు కనబడుతోంది. జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఆయన లోపలికి వెళ్ళి అక్కడి నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. గతంలో గాంధీ భవన్ కూడా వెళ్ళారు. ఆయన గాంధీ భవన్కి వెళ్ళిపోయి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలిశారు. ఆయన అరెస్టు నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో కూడా దీపాదాస్ మున్షిని కలిసి వెళ్ళారు. సో కొంత ఇటీవల కాలంలో అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి కూడా చంద్రశేఖర్ రెడ్డి నిత్యం వార్తలు ఇస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ శిల్ప అందిస్తారు. శిల్ప, ఏం జరిగింది ఈరోజు? ఆయన ఎటువంటి విషయం పైన వినతి ఇచ్చారు? ఆయన ఎటువంటి సమాచారం కోరుతున్నారు అధికారుల నుంచి? జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ ప్రజావాణి కార్యక్రమం అనేది జిహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫిర్యాదులు చేస్తారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడికి తీసుకొచ్చి కమిషనర్ దృష్టికి తీసుకెళ్తారు. ఇందులో భాగంగా ఈ రోజు చాలా సడన్ గా కాంగ్రెస్ నేత అయినటువంటి కంచెల్ల చంద్రశేఖర్ రెడ్డి ఒక్కసారిగా ఇక్కడ ప్రత్యక్షమై ఇక్కడ ఫిర్యాదు ఇవ్వడంతో అందరూ కూడా ఒక షాక్ గురయ్యారు. ఎందుకంటే ఒకవైపు అల్లు అర్జున్ మామ, అదే విధంగా ఒకవైపు కాంగ్రెస్ అధికార పార్టీలో నేతగా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఆయనే ఒక సామాన్య మనిషిగా వచ్చి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కంచెల్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చిన సమయంలో ఆ సమయంలో ప్రజావాణిలో ఒకవైపు కమిషనర్ కావచ్చు, మేయర్ కూడా ఎవరు లేరు, వేరే అధికారులు ఉన్నారు. అధికారుల దృష్టికి తను తీసుకెళ్లారు. ఈ మధ్య కాలంలో ఒకవైపు కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరుగుతుంది. దీనికి చెక్ పెట్టాలంటూ ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కేబీఆర్ పార్క్ చుట్టూ ఒకవైపు అండర్ పాస్లు కావచ్చు, ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా రోడ్ నెంబర్ 12 నుంచి మొదలుకొని చెక్ పోస్ట్ వరకు కూడా కేబీఆర్ పార్క్ ఏదైతే ఉందో మొత్తం కూడా విస్తరణ పెంచాలి. దీని కారణంగా చాలా మంది ట్రాఫిక్ కి గురవుతున్నారని వీటికి చెక్ పెట్టే విధంగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా పూర్తయ్యాయి. ఒకవైపు పరిపాలన అనుమతులు కూడా వచ్చాయి. పరిపాలన అనుమతులు ఎప్పుడైతే వచ్చాయో అనంతరం భూ సేకరణ కోసం అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ భూ సేకరణలో భాగంగా ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మనకు ఎక్కువగా సినిమా నటుడిది కావచ్చు, ఇంకోవైపు రాజకీయ ప్రముఖుల ఇందులో ఎక్కువగా కనిపిస్తే ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కావచ్చు, అదేవిధంగా జానారెడ్డి ఇల్లు కావచ్చు, వీళ్ళందరి ఇంట్లో కనిపిస్తాయి. వాళ్ళు గతంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వాళ్ళు పార్టీలు అంతర్గతంగా మాట్లాడారు. అది అంతటితో అయిపోయింది. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఒక్కసారిగా చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి భూమి కేబీఆర్ పార్క్ దగ్గర ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు భూమి విస్తరణలో భాగంగా తన భూమిని కోల్పోతే దీనిపైన పునరాలోచన ఇప్పటికే మార్కింగ్ కూడా చేశారు, వారికి నోటీసులు కూడా సర్వ్ చేశారు. రేపటి రోజున ఒకవేళ యాక్టివిటీ కనుక స్టార్ట్ అయితే ఇవన్నీ కూడా డెమాలిషన్ జరిగే అవకాశం ఉంది. సో ఈ మార్గంలోనే డెమాలిషన్స్ లో జానారెడ్డి ఇల్లు కోల్పోతున్నారు, బాలకృష్ణ ఇల్లు కూడా కోల్పోతున్నారు, చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. సో అల్లు అర్జున్ మామే స్పెషల్ గా జిహెచ్ఎంసీ అధికారుల దగ్గరికి వెళ్ళి నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అడగడం వెనక ఆంతర్యం ఏంటి? అంటే ఆయన నా ఇల్లు కూల్చొద్దని రిక్వెస్ట్ పెట్టుకున్నారు అనుకోవాలి, లేదంటే ఎక్స్ట్రా ఇంకేమన్నా కొంత ల్యాండ్ ఎక్కువ వెళ్తుంది అంటే ఎస్టిమేటెడ్ కంటే కూడా ఎక్కువ ల్యాండ్ వెళ్ళే అవకాశం ఉందా? రోడ్డు విస్తరణలో భాగంగా చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి
ఇప్పటికే అక్కడ మార్కింగ్ అని చేశారు. ఆ మార్కింగ్ చేసినప్పుడు ఒకవైపు 20 అడుగులు, అదే విధంగా మరోవైపు 30 అడుగులు. సో దాదాపు 50 అడుగుల మేర చంద్రశేఖర్ రెడ్డి కోల్పోవాల్సి వస్తుంది. సో దీనిపైన పునరాలోచించాలి, ఎందుకంటే అక్కడ మొత్తం కూడా హైలీ కాస్ట్లీ ఉంటాయి. సో దీనిపైన ఖచ్చితంగా పునరాలోచించాలి. దీనివల్ల 50 అడుగుల మేర భూమిని కోల్పోవాల్సి వస్తున్నట్టు కూడా చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ప్రజావాళ్ళు ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సో ఇప్పటికే మొత్తం దాదాపు ఏదైతే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రభుత్వం 1000 కోట్లు కూడా ఇప్పటికే విడుదల చేసింది. సో ఒక్కసారిగా కూడా ఇప్పటికే జానారెడ్డి దీనిపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా బాలకృష్ణ ఇంటి దగ్గర కూడా మనం మార్చింగ్ చేయడం చూసాం. సో ఇదే నేపథ్యంలో ఒక్కసారిగా ఉన్నట్టుంది చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజు ప్రజావాణిలో వచ్చి ఇక్కడ అట్లాంటి వినడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక కామన్ మ్యానే కాకుండా ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో తను ఉన్నారు. అయినప్పటికీ ప్రజావానికి నేరుగా వచ్చి ఆయన ఏదైతే ఫిర్యాదు చేయడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కేదార్ పార్క్ చుట్టూ ఏదైతే భూ విస్తరణ కోసం దాదాపు అన్ని ఏదైతే వాళ్ళ స్థల సేకరణలో భాగంగా ఇప్పటికే ఇంటి మార్కింగ్ చేశారు. సో ఇంటి మార్కింగ్ చేసిన దగ్గర ఈయన సంబంధించినటువంటి స్థలం ఉండడంతో దీనిపైన పునరాలోచించాలి. ఎందుకంటే 50 అడుగుల మేర కోల్పోవాల్సి వస్తుంది. దీనివల్ల మనకి చాలా వరకు ఆస్తి నష్టం ఉంటుంది. దీనిపైన పునరాలోచించాలంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఒకవైపు బయటికి రాగానే ఒకవైపు మీడియా వాళ్ళు మాట్లాడడానికి సంబంధించిన ఇప్పుడేం మాట్లాడలేనంటూ కూడా ఒకవైపు వెళ్ళిపోయారు. మొత్తం మీద దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారు, ఎందుకంటే ఇప్పటికే ప్రముఖుల ఇల్లు కావచ్చు వీటన్నిటిలో కూడా ఉన్నాయి. దీనిపైన ఏ విధంగా ముందుకెళ్తారని కూడా ప్రస్తుతం సస్పెండ్ గా మారింది. ఈ రోజు అల్లు అర్జున్ మామ రావడం కూడా మొత్తం ఒక కీలక పరిణామం అన్నట్టుగానే చెప్పుకోవచ్చు. రైట్ శిల్పా, మొత్తం మీద కేబీఆర్ పార్క్ చుట్టూనటువంటి ఆ రోడ్ అంతా విస్తరణలో భాగంగా అటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి యొక్క నివాసంలో సంబంధించి కొంత స్థలం కోల్పోతున్నారు. ఆయన ఇప్పటికే మార్కింగ్ కూడా చేశారు. రేపటి రోజున పక్కాగా డెమాలిషన్స్ కూడా జరగబోతున్నాయి. కేవలం అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కాదు, చాలా మంది ప్రముఖుల యొక్క నివాసాలు కూడా చాలా వరకు స్థలం కోల్పోతున్నాయి. అటు ఫ్లైఓవర్స్ అండర్ పాస్ వస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ ఇల్లు కోల్పోతున్నారు. బాలకృష్ణ ఇంట్లో కొంత భాగం కూడా రోడ్డు విస్తరణలో వెళ్ళిపోతోంది. అటు జానారెడ్డికి సంబంధించిన ఇంటి నివాసానికి సంబంధించి కూడా ఎఫెక్ట్ అవుతోంది. సో వీళ్ళందరూ కూడా ఇప్పటికే స్వచ్ఛందంగా ఇస్తామని కొంతమంది యాక్సెప్ట్ చేశారు. కొంతమంది ఇప్పటికే మార్కింగ్ జరిగిపోయింది, వాటి విషయంలో క్లారిటీ లేదంటూ కూడా కొంతమంది అధికారుల నుంచి సమాచారం అందుకునే ప్రయత్నం చేశారు. ఏకంగా చంద్రశేఖర్ రెడ్డి జిహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్ళిపోయి, జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్ళిపోయి నాకు నా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ స్థలం ఎంత మేర పోతోంది, ఎంత కోల్పోతున్నాను, పక్కాగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా వినతి ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి చూద్దాం దానికి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో. సో జిహెచ్ఎంసీ అధికారుల దగ్గరికి ఏకంగా ఒక అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా వెళ్ళి సామాన్య వ్యక్తిలాగా వెళ్ళిపోయి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి